ఈ అబ్బాయి ముళ్ళు లేని మగాడంట. ఆ ముళ్ళు ఎలా పోయింది, అసలు ఆ బాల్స్ ఎలా, అసలు అన్ని విచిత్రం వింతలు. సరదాగా పిల్లలు చూసే విధంగా చెప్తాను. బూతు మాటలు ఆడడం చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి, అర్జెంట్గా లైక్ కొట్టండి, అమ్మయ్య కొట్టండి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. మనోడు శ్రీనివాసు. ఓకే, ఈ శ్రీనివాసు ముళ్ళు లేని శ్రీనివాసుగా ఎలా మారారు, తర్వాత ఏం జరిగింది, నాగసాధువుగా ఎలా మారారు, అఘోరాగా ఎలా మారారు, అసలు ఎంత మన మీడియా మిత్రులు చేసిన హైప్. సో మనోడు శ్రీనివాసు కటిక పేదరికం. ఎంత పేదరికం అంటే అసలు తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని రెక్కాడతాగానే డొక్కాడు. సో వీడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు ఊర్లోని బాల్ ఏదైతే ఉంటుందో వరిబీజాలు, ఆ వరిబీజం ఒకటి చిదిగిపోయి పెద్దదైపోతే ఆ ఆపరేషన్, ఇది బాగానే ఉంది, ఇది పెద్దదైపోతే ఒకటి తీసేశారు. ఒంటి వరిబీజంతో ఒంటి పిచ్చలు వాడు అయిపోయాడు. సో అప్పుడు అది కూడా ఇది ఏం చేశారంటే, ఈ ఊర్లోని పకోడీలు, జిలేబీలు అవన్నీ ఉంటాయి కదా, శనగపిండి ఐటెంలు, అవన్నీ తినడం వల్ల ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇది డ్యామేజ్ అయిపోయి పొల దగ్గరికి తగిలిసింది.